వర్క్ పరంగా వర్క్ పరంగా మేము ఎన్నో చేస్తాం. దేవుణ్ణి అడ్డం పెట్టుకుని నీలాగా లేము. దేవుడి మాట చెప్పేటప్పుడు ఎలా ఉన్నాము, మా వర్క్ మరి చేసుకోవాలి. మేము పాటలు, దేవుడి పాటలు పాడతాము, ఇంకా వేరే పాటలు ఏం పాడము. నేను దేవుడి పాటలు పాడతాను, నా వర్క్ పరంగా వేరే పాటలు పాడతాను. వేరేవంటే ఏంటో మీరు మళ్ళీ దాంట్లో ఏంటి అని అర్థం చేసుకుని అవి ఎలాంటి పాటలు అర్థం చేసుకుని ఓకే వర్క్ పరంగా బోల్డ్ చేస్తాం, కానీ అన్నీ లిమిట్స్లోనే. అంటే దేవుడికి ఏది వ్యతిరేకం కాకుండా ఉండేవే చేస్తాం. అందుకే కదా దేవుడు మాకు పని ఇచ్చాడు. ఏ వర్క్ చేసినా అది అక్కడి వరకే ఉంటుంది, దానికి లైన్ ఉంటుంది. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు గోను పట్టు కట్టుకున్నట్టే అంత దీనంగానే ఉంటాం. అన్నీ పెట్టేసుకుని, అర్థమైందా? లిప్స్టిక్, మేకప్, మ్యాచింగ్ డ్రెస్సెస్, మ్యాచింగ్ శారీస్, ఇవన్నీ చూపించుకోవడానికి రాము. దేవుని ఎదుట దీనత్తుడై ఉండాలి. గోనె బట్ట కట్టుకుని బూడిద నెత్తి వేసుకుని కూర్చునేవారు భక్తులు. ఇప్పుడు నీ మనసునే దేవుడికి అర్పించాలి. బయటికి మంచి రెడీ అవుతాం, లోపల మాత్రం బూడిద వేసుకున్నామంటే బూడిద జల్లత మీద వచ్చి పిచ్చి పిచ్చి కూతలు కూసామంటే పులిపీఠం మీద వాడి మీద ఎంత బూడిద చల్లాలో అంత చల్లుతాను. ఇప్పటికైనా తెలుసుకో, వర్క్ వర్క్, దేవుడు దేవుడు. ఫుల్ టైం మినిస్ట్రీ అని చెప్పి మొత్తం ఇంకా దేవుళ్ళలోనే ఉంటున్నాం, దేవుడు పరిచర్య చేస్తున్నాం అని చెప్పుకుని ఇష్టానుసారంగా బిహేవ్ చేసి, ఇంకొకటి మీ ప్రొఫైల్స్ ఎవరు చూడాలో ఎవరు చూడకూడదో మళ్ళీ లిస్టెడ్ పెట్టుకుని మళ్ళీ ఆన్లైన్లో కూడా తప్పు పట్టుకుంటారా బాబు వీళ్ళు? ధైర్యంగా ఉండొచ్చుగా, ధైర్యంగా పోస్ట్ చేసుకోవచ్చుగా. ఎవరు చూస్తే ఏంటి? మీరు ఎన్నిసార్లు చూసినా సరే మా ప్రొఫైల్స్ పబ్లిక్లోనే ఉంటాయి, ఎప్పుడైనా చూడు. ఎందుకంటే తప్పేం చేయట్లే కదా, ధైర్యంగా మా వర్క్ మేము చేసుకుంటున్నాం. నీతిగా న్యాయంగా వర్క్ చేసుకునే దాన్ని కూడా తప్పుదోవగా చూపించే మీకు ఇంకా నేను